వెల్కమ్ టు ద ఎస్ఎస్కే బ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు బుర్రా కేవ్స్ అనే ప్లేస్కి మిమ్మల్ని చూపించడానికి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇప్పుడు నర్సీపట్నం నుంచి డిస్టెన్స్ వచ్చేసి నర్సీపట్నం నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ బుర్రా కేవ్స్ అనేది అరకు దగ్గరలో ఉన్న ప్లేస్. ఇది బుర్రా కేవ్స్ అని పిలుస్తారు. ఈ కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే టికెట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అలాగే బుర్రా కేవ్స్, బుర్రా గుహలు అని బోర్డు అయితే మెన్షన్ చేశారు. అలాగే స్టెప్స్ కూడా వస్తున్నాయి, స్టెప్స్ దిగుతున్నాము. అలాగే దిగుతుండగా అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా చూడాలని ఈ చిన్న వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్. ఇంకా ఎవరు ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కొంచెం ఫ్రంట్కి వెళ్ళే కొలది బోర్డు అనేది మెన్షన్ చేశారు బుర్రా గృహాల గురించి అని. గృహాలని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ముందుకు వెళ్తుండగా ఇంకా ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రంట్కి వెళ్ళే కొలది బుర్రా కేవ్స్ అని మెన్షన్ చేశారు. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంది. ఆ పక్కన ఈ పక్కన కొండలతో చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. 150 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్, అంటే 150 మిలియన్స్ ఓల్డ్ ఆఫ్ ది కేవ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపలైతే మాత్రం. అలాగే ముందుకు వెళ్తుండగా హనుమాన్స్, కోతులని ఇలాగని కొన్ని దర్శనాలు ఇచ్చాయి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే ఒక యూట్యూబర్ని అయితే మేము కలవడం జరిగింది. ఆ యూట్యూబర్ నేమ్ వచ్చేసి అరకు టైబర్ కల్చర్ రాము. వాళ్ళైతే మేము కలిసాము వాళ్ళని. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ స్టెప్స్ దిగుతుండగా లోపలికి గృహాలు కనిపిస్తుంటాయి చూడండి. చుట్టుపక్కల అంతా నేచరు, అలాగే చెట్లు పుట్టలు అని కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు కిందకి దిగుతున్నాము. స్టెప్స్ దిగుతుండగా ఆ కేవ్స్ అనేవి కనిపిస్తాయి, గృహలు. అలాగే స్టెప్స్ దిగుతుండగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళే కొలది అమ్మవారు, అదే మన నందీశ్వరుడు కనిపిస్తారు. ఆ నందీశ్వరుడు కనిపించిన తర్వాత కిందకి వెళ్తే బుర్రా కేవ్స్ కనిపిస్తాయి. ఇంకా అలా డౌన్కి వెళ్ళే కొలది ప్లేసెస్ అయితే మాత్రం చాలా బాగుంది. 150 సంవత్సరాలు కిందన ఉన్న ఈ కేవ్స్ ఏర్పడ్డాయి. అలాగే జే గీతారెడ్డి గారు డెవలప్ చేశారు. 2021 తారీఖు నవంబర్లో ఈ కేవ్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. అలాగే చూడండి కింద కేవ్స్ ఇప్పుడు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రం. ఈ ప్లేస్కి డిస్టెన్స్ రావడానికి కింద మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే చూడండి, ఇంకోటి ఏంటంటే బుర్రా కేవ్స్ మ్యాప్ కూడా పిన్ చేసి పెడతాను ఫ్రెండ్స్. వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే డిస్టెన్స్ వచ్చేసి నర్సీపట్నం నుంచి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే నర్సీపట్నం నుంచి విశాఖపట్నం నుంచి అయితే 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఈ పిన్ కూడా మెన్షన్ చేసి కింద పిన్ టు పిన్ మొత్తం మ్యాప్ మొత్తం అన్నీ కలిపి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఫ్రెండ్స్. అలాగే చూస్తూ ఉండండి. ఈ బుర్రా కేవ్స్లోకి లోనికి వెళ్తుండగా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా అవైలబుల్ ఉన్నది, ఫొటోస్ కూడా తీస్తున్నారు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కిందకి వెళ్తాము. కిందకి వెళ్ళి లైటింగ్ కూడా చాలా బాగుంది. బుర్రా కేవ్స్, బుర్రా గృహలు అని పిలుస్తారు. సైడ్ కొండల్ని పట్టుకొని చూస్తే తేమ వస్తుంది. అలాగే స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొండలు అయితే మాత్రం ఈ తేమ అనేది సాల్ట్ ఏదో కలవడం వల్ల అలాగ వస్తుందని చెప్తారు ఇక్కడ పూర్వీకులు. అలాగే చూడండి, ఇప్పుడు కొండలకి లైటింగ్ కూడా డెకరేషన్ చేశారు. చాలా రష్గా ఉన్నది ప్లేస్ అయితే మాత్రం. చాలా బాగుంది ఫ్రెండ్స్. నా ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మరి కొన్ని వీడియోస్ అనేది నేను చేస్తాను ఫ్రెండ్స్. మీ అందరి కోసం నేను రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మంచి కంటెంట్ అన్న వీడియోస్ కూడా నేను చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం నన్ను లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీ అనిపించిన ప్లేస్ ఏంటంటే బుర్రా కేవ్స్. అరకులో చాలా బుర్రా కేవ్స్ నెంబర్ 1 ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. స్వల్పంగా ఏర్పడిన ఈ గుహలు చాలా అందంగా ఉన్నాయి, చాలా మనుషులను